పువ్వులు అనేటటువంటివి అత్యంత ప్రశస్తమైనటువంటివి. అటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి దేవతల యొక్క పూజ యందు వినియోగింపబడతాయి. అట్లా దేవతలకు మంచి పువ్వులతో పూజ చేసినటువంటి వారికి మంచి మనసు ఏర్పడుతుంది. మంచి మనసు ఎందుకు ఏర్పడుతుంది అంటే కంటి ద్వారా మంచివి చూడడం, చెవి ద్వారా మంచివి వినడం, నోటి ద్వారా సాత్విక పదార్థాలు తీసుకోవడం, ఇటువంటి అలవాటైతే వాటిలో 6వ వంతు సూక్ష్మ శరీరమైన మనసు కనుక మనసు కూడా మంచి భావనలు పొంది మంచి సంకల్పములు చేసి మంచి కార్యములుగా మారిన కారణం చేత కీర్తివంతులు అవుతాడు, ధర్మానుష్ఠానం చేస్తాడు. అందుకే ఎవరైతే పువ్వులు పూజ చేసి ఆ పువ్వుల చేత పూజ చేసిన కారణం చేత ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహం చేత మంచి మనసుని పొందుతున్నారో వారిని సుమనస్సులు అని పిలిచారు. దేవతలు పువ్వుల చేత పూజ పుచ్చుకుని అనుగ్రహిస్తారు కాబట్టి వాళ్ళకి సుమనస్కులు అని పేరొచ్చింది. అట్లాగే మంచి వాసన కలిగి తెల్లగా ఉండేటటువంటి పువ్వులు, ముళ్ళు లేనటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు, తీగల నుండి చెట్ల నుంచి వచ్చినటువంటి పువ్వులు దేవతలకు అత్యంత ప్రియమైనటువంటివి. తామర పూలు, సన్నజాజి పూలు, తులసీ దళాలు ఈ 3 దేవతల యొక్క పూజ యందు పరమశ్రేష్టములు. వీటిని ఈ పూలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజ చేసినటువంటి కారణం చేత దేవతలు ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఉత్కృష్టమైనటువంటి పూజా ద్రవ్యములు ఏవి అంటే ఆ తామర పూలు, జాజి పూలు, తులసీ దళాలు. ఇక నీటిలో పుట్టినటువంటి పూల చేత పూజ చేస్తే యక్షులు సంతోషిస్తారు. అట్లాగే ఏ ఏ పువ్వులు ఏ కారణం చేత కూడా తెచ్చుకోకూడదో భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. దేవాలయంలో ఉన్నటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు ఎప్పుడూ కూడా కోసి ఇంటికి తెచ్చుకోకూడదు. దేవాలయంలో వేసినటువంటి చెట్లకి పూసిన పువ్వులు దేవాలయంలో ఉన్నటువంటి దేవతలకు వెళ్ళాలి. అట్లాగే శ్మశానంలో వేసినటువంటి పూల చెట్లకి పూసిన పువ్వులు ఇంటికి తెచ్చి పూజ చేసుకోవడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అలంకారం చేసుకోవడానికి ఉపయోగించడం కానీ, వివాహాది క్రతువుల యందు వాడడం కానీ, శాంతి కర్మలు పౌష్టిక కర్మలలో వాడడం కానీ ఎటువంటి కారణముల చేత చేయకూడదు.